రాజా సింగ్ గారు తన సొంత కార్ ని గవర్నమెంట్ తో మాట్లాడి ఇంకో కార్ తెప్పించుకోలేకపోయారు. ఆయన కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ చేశారని అంటే జనాలు ఎట్లా నమ్ముతారు? మీరు తప్పు అనుకుంటున్నారు. ఎందుకంటే రాజా సింగ్ గారు బుల్లెట్ కార్ కోసం పదే పదే సారి చెప్పినారు, కానీ ఆయన జిద్దిగా పెట్టుకొని బుల్లెట్ కార్ కూడా ఇప్పుడు ఆయనకి ఫార్చునర్ ఇచ్చినారు. ఎందుకంటే కష్టపడాలి, కష్టపడితే పోరాడితే డెఫినెట్లీ మీకు ఏదైతే మీరు సాధించాలి అనుకుంటున్నారో డెఫినెట్లీ మీరు సాధించు. ఇంకొకటి ఏం తెలియను అవతల వాళ్ళకి అని అనుకోకండి, గోషామహల్లో డ్రగ్స్ ఎందుకు అంతగానం దొరుకుతుంటాయి? ఇక్కడ దొరుకుతున్నాయి డ్రగ్స్, ఇక్కడ దొరుకుతుంది. ప్రతిసారి గంజాయి డ్రగ్స్ బస్ లో మీరు ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరం ముందు గోషామెల్ అసెంబ్లీలో డ్రగ్స్ కాదు, అది గొడంబా కానీ గాంజా కానీ అది ఉంది. అది ఇప్పుడు నుంచి కాదు, నిజాం టైం నుంచి ఉంది. కానీ ఇప్పుడు అది మొత్తం బంద్ చేసుకొని గవర్నమెంట్ ఏదైతే హెల్ప్ చేయాలి అని రాజా సింగ్ గారు ఆయన గవర్నమెంట్ కోసం మాట్లాడి ఇప్పుడు కొంచెం తగ్గింది. అది ఇప్పుడు కూడా అసలు ఏం లేదు, అక్కడ లేదు మీరు అంటున్నారు, కానీ చూడాలి.